స్వాతంత్ర సమరయోధులు దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు తరలివచ్చారు. లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని బాధితులకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు శ్లాఘనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలోని మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో అబుల్ కలాం చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తొలి విద్యామంత్రిగా వ్యవహరించి దేశ విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు వేశారన్నారు. ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజు, పివి సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రజా పంపిణీ అవసరాల కోసం సీఎంఆర్ బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లను ముందుగానే సిద్ధం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పౌర సరఫరాల శాఖకు 20 లక్షల టన్నులు, భారత ఆహార సంస్థకు 14 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం నిల్వ కోసం గోడౌన్లు అవసరమవుతాయని తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర రైస్ మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌడ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర వికసిత భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తికి అనుగుణంగా వీటిని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మోంతా తుఫాను కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతును ఆదుకునేందుకు 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించి ఉచిత పంటల పథకం ప్రారంభించాలని కోరారు. బాలస్సు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తుఫాను కారణంగా రైతులతో పాటు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో పంట నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోకపోతే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరి పంటతో పాటు మెట్ట ప్రాంతంలో ఉన్న పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. నీట మునిగిన పంటలకు పూర్తి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అబుల్ కలాం బాటలో వైఎస్ హయాం నుంచి జగన్ హయాం వరకు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేటీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదన్న విషయం జగన్ కి తెలియట్లేదు అని బీజేపీ అధికార ప్రతినిధులు సాధినేని యామిని, బుచ్చిరాజు విమర్శించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ నిర్వచనం కూడా తెలియని జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు కొల్లగొట్టాడన్నారు. జగన్ పాలనలో భూమి మీద ఉన్న మట్టి దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న గాలి వరకు దోచుకున్నారని వారు ఆరోపించారు. వైసీపీ చేసే అబద్దపు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజన్లో మార్పులు వచ్చినట్లు మాజీ సీఎం జగన్ కి కొత్త జబ్బు వచ్చిందని, క్రెడిట్ కావాలని తహతహలాడుతున్నారని వారు ఎద్దేవా చేశారు. అన్ని తానే కట్టాలని చెప్పుకుంటున్నాడన్నారు. పీపీపీ విధానానికి కేంద్రం 80% గ్రాంట్స్ ఇస్తుంది. పేద ప్రజలకి, పేద విద్యార్థులకి ఎలాంటి అన్యాయం జరగదని, అయితే జగన్, అతని బ్యాచ్ మాత్రం ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విలేకరులను బెదిరించడాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విలేకరులను బెదిరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ వారికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తామని విశ్వ హిందూ మహాసంఘ భారత్ దక్షిణ భారత అధ్యక్షులు లంకా గణేష్ గురుభవాని అన్నారు. తనకు ఇచ్చిన ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించడంతో పాటు గోమాతలను రక్షించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలను రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలోని ఎస్పీఎఫ్ సిబ్బంది రెస్ట్ రూమ్ లో నిర్వహించారు. ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు మందడంలోని హాసని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ రహీం బాషా ఈ ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయ ముఖ్య భద్రతాధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ 2 రోజుల పాటు ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానంలో మోడీ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ దోషులేనని, ఇది ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా ఆదానికి అమ్మేయడం తప్ప మరొకటి కాదన్నారు. స్మార్ట్ మీటర్ల విధానానికి వ్యతిరేకంగా ప్రజలందరూ నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా పోరాడి నవంబర్ నెలలో రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచ జాతిని ఉలిక్కి పడేలా చేసిన సంఘటన అని ఎంసీపీఐ పార్టీ నేత ఖాదర్ బాషా పేర్కొన్నారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో మనువాద ఫాసిస్ట్ విధానాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలు, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. భారతరత్న అబుల్ కలాం జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గుడదల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, మైనార్టీ నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని కలాం చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న మహనీయుడు కలాం అని కొనియాడారు. ఇటువంటి మహనీయులను మనం మర్చిపోకూడదన్నారు. స్వాతంత్ర్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండగా అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. దేశ ప్రజలకు మార్గదర్శకులైన కలాం ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలను పూర్తిగా రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలని సిఐటియు నగర అధ్యక్షులు దుర్గారావు చెప్పారు. నగరంలో కార్మిక వర్గాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా కార్మిక పోరాటాలకు సన్నద్దం అవుతున్నామని చెప్పారు.